కాంగ్రెస్ పార్టీ కేబినెట్ విస్తరణ ముందు గల్లెతట్టేగా అనిపిస్తలేదు. 6 కొత్త మంత్రులు రాబోతున్నారు అన్నారు గాని కనీసం 3 కూడా రాలేదు. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పడుతున్నారు. హాగో అది సర్కారుకు మంచిది కాదని ఊకున్నారు కావచ్చు పార్టీ పెద్దలు. విస్తరణ ఆపిండ్రు కానీ పదవి కావాలనుకున్నోళ్ళు మాత్రం ప్రయత్నం ఆపుతలేరు. దర్వాజాకు దగ్గరున్న తేనె తెట్టెను తీసినా తీయకున్న బాధే అన్నట్టున్నదట కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ తీరు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే పదవి కోసం పోటీ పడుతున్నారు. మంత్రి పదవి ఒకరికిస్తే ఇంకొకరు అలుగుతారు. కొందరు పార్టీ నీడ్చి కూడా పోతారు అనుకున్నారో ఏమో మంత్రివర్గ విస్తరణ మాటే ఎత్తుతలేరు కాంగ్రెస్ పార్టీలు. కానీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం ఊకుంటలేడు. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కలకు కూడా మంత్రిగా లేరు, ఎందుకు మా జిల్లాను తక్కువ చేసి చూస్తురు, మాకెందుకు మంత్రి పదవి ఇస్తలేరు అని గట్టిగానే కొట్లాడుతున్నాడు. ఉత్త కొట్లావిడే కాదు, జిల్లాకు మంత్రి పదవి రానికే రాజీనామా అయినా చేస్తా అంటుండు. రెడ్డిలకు రావులకు మంత్రి పదవి ఇయ్యం, వెనుకబడ్డ కులాలకే మంత్రి పదవి ఇస్తాం అంటే చెప్పుండ్రి, నేను రాజీనామా చేసి మీరు మంత్రి పదవి ఎవరికి ఇస్తారో చెప్పుండ్రి, అదే కులపోలని గెలిపిస్తా, అప్పుడన్నా మంత్రి పదవి ఇయ్యుండ్రి అన్నట్టు సొంత పార్టీ మీద ఫైటింగ్ చేస్తుండు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డితోని కూడా అధిష్టానానికి లేఖ రాయించిండట. అంతేకాదు ఢిల్లీకి పోయి పెద్దలను కలిసిండట. వీళ్ళ సంగతి ఇట్లుంటే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవి కావాలని కోరుకుంటుండట. జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యే సీట్లల్లో 4 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో 3 రెడ్లే ఉన్నారు. ఒక్క గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రమే ఎస్సీ సామాజిక వర్గం. హగో అందుకే పదవి పొందే ప్రయత్నం చేస్తున్నాడట. ఇగో ఇట్లా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి వచ్చేటట్టు చేయాలని ఆలోచన గట్టిగా చేస్తున్నారట ఎమ్మెల్యేలు. మరి చూడాలి ఎవరికి మంత్రి పదవి వస్తుందో, లేకుంటే అసలు మంత్రివర్గ విస్తరణ అనేది లేకుండా 5 ఏళ్లు గడిచిపోతాయి అనేది ముందే తెలుస్తదిగా.